హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అనిల్ సునీల్ వ్లాగ్స్. మీ అలేఖ్య అనిల్. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మన ఆంధ్రప్రదేశ్ అంటే చాలామందికి గుర్తొచ్చేది ఏంటిదండి? విజయవాడ, విశాఖ, తిరుపతి. కానీ ఈ రాష్ట్రం గుండెల్లో ఓ ముత్యం దాగుందండోయ్. అదే మన కోనసీమ. మేము కోనసీమ వెళ్తున్నామండోయ్. కోనసీమ అంటారా? అదే అండి, గోదావరి తల్లి ప్రేమగా అలలతో అల్లిన ఓ నాట్యభూమి. ఇక్కడ అడుగు పెట్టగానే మీకు గాలి కొత్తగా అనిపిస్తుందండి. చూసారా ఎంత బాగుందంటే ఆ ప్రకృతి అందం చాలా అంటే చాలా బాగుందండి. సో నేనైతే స్టార్టింగ్ నుంచి వీడియో తీయటం మర్చిపోయానండి. సో కొవ్వూరు నుంచి రాజమండ్రి తర్వాత చిన్న చిన్న ఊర్ల నుంచి అయితే తీశాను ఈ వీడియో. ఇక్కడి పొలాలు ఒక్కోటి ఓ నీటి రంగుల్లాంటివండోయ్. ఒకవైపు వరి పొలము, మరొక వైపు తాటి చెట్లు, చెక్క మట్టిలో నాటిన మొక్కలు, గోదావరి పునాది మీద పెరిగిన జీవితం. కోనసీమలో ఒక్క అడుగు వేసినా మీరు ప్రకృతి ఒడిలో పడుకున్నట్లేనండోయ్. ఇక్కడ కాలువలు చిన్న చిన్న వరదలండి. మన ఊర్లకే బంగారు నడికట్లు వేసినట్టు ఉంటుంది. ఒక రాత్రులైతే ఆ చిమ్మ చీకట్లో కూడా ఈ పచ్చదనం ప్రకాశిస్తుందండోయ్. ఎందుకంటే ఇది ప్రకృతి ప్రేమికుల ఊపిరిగా పుట్టింది. ఇది కేవలం వాడపల్లి దేవాలయం చుట్టూ ఉన్న భూమి కాదండోయ్. ఇప్పుడు అర్థమైందా అండి మేము ఎక్కడికి వెళ్తున్నామో? వాడపల్లి అండి. సో వాడపల్లి దగ్గరలో ఎంత పచ్చదనంగా ఎంత బాగుందంటే చాలా బాగుందండి. మాకైతే అసలు ఎన్ని రోజులున్నా ఉండాలి అట్లా అనిపించింది. ఈ ప్రకృతి ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది. ఇది భగవంతుడు స్వయంగా పచ్చని పటాల మీద వేసిన కళాకృతిలాగా ఉందండి. సో ఇక్కడ ప్రజలైతే చాలా సరళమైన వారండి. పలుకుబడిలో ప్రేమ, స్నేహంలో మనసు. కోనసీమ వాళ్ళ భోజనం పెట్టిన మనసు పెట్టి పెడతారంటండి. ఎందుకంటే మేమైతే అక్కడ బ్రాహ్మణ వారి భోజనం అనేసి తినేసామండి. అక్కడ చాలా బాగా పెట్టారండి బ్రాహ్మణ భోజనం అనేసి. చాలా బాగా నచ్చింది మాకైతే ఆ కోనసీమలో భోజనం కూడా. అందుకని నేను అలా అన్నాను. ఓకేనా అండి? ఇక్కడ మీరు గుడికి వెళ్ళిన పచ్చని చెట్లు నడుమ గోదావరి ఒడ్డున స్వామివారికి దర్శించుకుంటూ చిన్న చిన్న బోట్ల మీద పొలాల మధ్య ఈ నీటి పరవళ్ళు చూస్తూ ప్రయాణం చేస్తే ప్రకృతికి ప్రేమించకుండా ఉండలేరండోయ్. మరి అంతే కదా అండి, ఎవరైనా సరే ప్రకృతిని ప్రేమించకుండా ఉంటారా ఏంటి? మేమైతే ప్రస్తుతానికైతే అటు సైడ్ ఇటు సైడ్ కాలువ ఉందండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈ సమ్మర్ అయితే ట్రిప్ మీరైతే నేను చెప్తున్నా కదా, ఎక్కడెక్కడికో వెళ్తున్నాం మనం. కేరళ, గోవా అటు ఇటు వెళ్తున్నామా? మన దగ్గరలో ఉన్న కోనసీమకు వెళ్ళొచ్చండి. ఎందుకంటే ఇటు సైడ్ కాలువ ఉంటుంది, చక్కగా మధ్యలో అంటే రోడ్డు ఉంటుంది. చాలా బాగుంది. మేమైతే కార్లోనే వెళ్ళామండి. ఇంకా పడవలు కూడా ఉంటుంది కానీ మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు, కార్లోనే. కాబట్టి మేము వాడపల్లి దేవుణ్ణి దర్శించుకోవడానికి అలానే ఆ ప్రకృతి అందాన్ని కూడా మనం చూడటానికి అనేసి వెళ్ళాము. చాలా బాగుందండి. ఎండాకాలం అయితే హాయిగా, సమ్మర్కి అయితే అక్కడ ఒక 5 days 1 week అయినా ఉన్నా ప్రాబ్లం లేదు. రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయండి. వామ్మో, మన సైడ్ అయితే చాలా చాలా రేట్లు. ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. చూసారా మీరు ఇక్కడ వరదలు ఎట్లా వస్తున్నాయి చాలా చక్కగా. అట్లా కాలువలు చాలా బాగున్నాయి. భలే గట్టారండి అసలు. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. రోడ్లు ఒక్కటే బాగాలేదు కానీ మన ఆంధ్ర రోడ్లు, మన తెలంగాణ రోడ్లు మాత్రం సూపరు. కాకపోతే ఆంధ్ర రోడ్లే కొంచెం బాగాలేదని, ఎందుకంటే వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోయింది మాకు. కాకపోతే ఇట్లా ఊళ్ళో రోడ్లు ఉంటాయి కదా, అవి నీట్గా ఉన్నాయి. అటు సైడ్ ఇటు సైడు అరటి చెట్లు, ఇటు సైడ్ ఏమో కొబ్బరి చెట్లు, మళ్ళీ తాడి చెట్లు. చాలా బాగుంది. చూస్తుంటే ఎంత మనసు ప్రశాంతంగా ఉందంటే హాయిగా ఉందండి. నేను ఊరికే ఇది ఎందుకు చెప్తాను అంటే నాకు చాలా బాగా నచ్చింది. ఒక చిన్న కవిత్వంలాగా చెప్తాను, మీరు మాత్రం నవ్వుకోకండి. ఇది కోనసీమ. ఇక్కడ గాలి శ్వాసగా మారిపోతుంది. ఇక్కడ గడ్డి మీ కాళ్ళకే ఉయ్యాలా వేపుతుంది. ఇక్కడ నీటి చిలిపి శబ్దం మీ మనసునే పాడుతుంది. నిజమేనండి, వాళ్ళు చెప్పినట్టు నేను కూడా ఇది విన్నాను, అందుకని మీకు చెప్పగలిగాను. ఇదైతే నా సొంత కవిత్వం కాదు. చాలా బాగుంది. చూసారా మీరు ఎట్లున్నాయో? ఆ బ్రిడ్జి పక్కన కాలువ ఎలా పోతుంది, అటు ఇటు మనకి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. చాలా బాగా నచ్చిందండి. మనకైతే ఇక్కడెక్కడ నేను చూడలేదండి అసలు. కోనసీమ అంటేనే అబ్బా చాలా బాగుంది. ఎక్కడో యుఎస్లో ఒక ఇల్లు కట్టేసేసి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంచుకొని వాళ్ళే పొలాలు పండించుకొని ఆ ఇల్లు ఉంచుకుంటున్నారంట. సేమ్ నాకు కోనసీమ చూడంగానే అలానే అనిపించింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలానే ఉంటున్నారండి దాదాపు చాలామంది. ఒక పక్క అరటి తోట, ఒక పక్క కొబ్బరి తోట, ఒక పక్క వరి పొలం ఉంచుకొని ఒక చాలా బాగుంది ఫామ్ హౌస్ లాగా. నేను మొన్న వెళ్ళినప్పుడు చూసాం కదా ఫామ్ హౌస్ లాగా. వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్, ఒక 60 years ఏజ్డ్ పర్సన్స్ అక్కడే ఉండి చాలా చక్కగా భలేగా ఉన్నారు. నాకు చాలా బాగా నచ్చిందండి. అదొక్క ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ పక్షులు కూడా అసలు సౌండ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి.
చూపించేది మొత్తం వాడిపల్లి దేవుడి పక్కన ఉన్న ఈ కోనసీమ పచ్చదనమేనండి. దేవుని దర్శించే ప్రతి అడుగున ప్రకృతిని కూడా దర్శించుకుంటాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఒక కొత్త ప్రశాంతతను వెళ్ళే సమయంలో మనసులో తీసుకుపోతారు. సేమ్ అండి ఇదే ఫీలింగ్. మేము వచ్చేటప్పుడైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత మంచిగా అనిపించింది ఆ ప్రకృతిని చూస్తూ ఉంటే. అలా అండి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా వాడపల్లి దగ్గరలో అయితే వచ్చేసామండి. అటు సైడ్ ఇటు సైడ్ చూసారా, ఇంకా ఇంత దూరం వెళ్ళినా కానీ మొత్తం పొలాలే ఉంటాయి. సో ఈ ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. మనం ఎక్కడెక్కడికో దూరం వెళ్తున్నాం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మాకు తెలియదు ఇటు కోనసీమ ఇలా ఉంటుందని. ఆ వాడపల్లి దేవుడు దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి తెలిసింది. సేమ్ ఇది బాగా నచ్చిందని మా సిస్టర్కి కూడా నేను సజెషన్ ఇచ్చాను. మా సిస్టర్ కూడా ఇప్పుడు వాడపల్లి వెళ్ళిపోయింది. చక్కగా వాళ్ళు కొవ్వూరు కృష్ణుడు భక్తులు, కొంచెం కొవ్వూరు చూసుకొని అట్లనే వాడపల్లి ఇంకా దగ్గరలో ఉన్నాయన్నీ కూడా మేము వెళ్ళినవి అన్నీ కూడా చెప్పేశాము. అక్కడికే వెళ్తున్నారు వాళ్ళు కూడా. సో వాడపల్లి అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే వాడపల్లికి వచ్చేసామో చూసారా ఎన్ని కార్లు ఉన్నాయంటే చాలా కార్లు ఉన్నాయి. మేము వచ్చింది శనివారం కదా, సో మేమైతే శనివారం మార్నింగ్ బయలుదేరామండి. సో ఎప్పుడైతే మా హస్బెండ్ వచ్చేసి ఫ్రైడే నైట్ వెళ్తారు, మార్నింగ్ 7:30, 6 కల్లా అక్కడ ప్రదక్షిణలు చేసుకుంటారు, అయిపోయింది. అయితే ఏంటంటే మేము శనివారం వెళ్దాం అనుకున్నాము. శనివారం ఎర్లీ మార్నింగ్ పాపం మా అత్తయ్య గారు కూడా వస్తా అన్నది. మా అత్తయ్య గారు మిస్ అయింది. పాపం మా అత్తయ్య గారు నాకు చేతగట్ల నేను రాను అంది. బట్టలు కూడా సర్దేసుకుంది తను. మా అత్తయ్య గారు ఒక్కటి మిస్ అయిందని మాకు కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది. సో ఇక ఏం కాదులే, ఇంకా అట్లా ఏదైనా ఆ దేవుడు ఆజ్ఞ ఉంటేనే కదండి రావాల్సింది. సో పాపం తను బట్టలు సర్దుకుంది, చాలా చక్కగా మంచిగా వెళ్దాం అనేసి ఆతృతతో. ఆమెకు కూడా బాగా వెంకటేశ్వరం అంటే చాలా ఇష్టం. వెళ్దాం సార్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా మేమైతే ఇటు వచ్చేసాం కదా. ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయంటే చాలా కార్లు ఉన్నాయండి. బాగా రద్దీగా ఉంటుందంట శనివారం రోజైతే ఫుల్గా. చూసారు కదా, ఇంకా మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసాము. అక్కడ కార్లు పెట్టడానికే ప్లేస్ లేదు. అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని అంటున్నారు. కానీ నేనైతే ఈ వీడియో ఎందుకు తీసినట్టు మీ అందరికీ తెలుస్తుందని. అంటే రాని వాళ్ళు కూడా ఇలా చూసైనా దర్శించుకుంటారు కదా. అంటే రాని వాళ్ళంటే ఒక ఏజ్డ్ పర్సన్స్ అయినా వాడపల్లి గురించి ఏంటి తెలుస్తుందనేసి నేను ఈ వీడియో తీశాను. మీరు ఇంకోలా ఏమీ అర్థం చేసుకోకండి. సో ఇప్పుడు 7th వాడపల్లి కంప్లీటెడ్. ఈ 7th వారం అయితే ఇలా చాలా బాగుంది. మా వారికి కూడా ఎవరో చెప్పారంట, ఇలా 7 శనివారాలు చేస్తే, ఇది 7 శనివారాల వ్రతం చేస్తే చాలా మంచిదని. అంటే ఇక్కడ ఏంటంటే 7 శనివారాలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం అష్టోత్తరం చేయించుకోవాలంట. అది 7 శనివారాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే లేకపోతే నెక్స్ట్ శనివారం అట్లా వచ్చి, అంటే శనివారాలు చేయరు అష్టోత్తరం. సో సండే అని మండే అని అట్లా చేస్తారు. సో మాదైతే 7 శనివారాలు ఇక అయిపోయింది ప్రస్తుతానికైతే. ఇదంతా దారిలో అండి అరటి చెట్లు చూసారు. ఇక్కడ అరటికాయలు కూడా చాలా తక్కువ. అరటి పూలు నేను మొన్ననే రీసెంట్గా అరటి పువ్వు తీసుకొని వచ్చి, ఎంత అనుకుంటున్నారా అది అరటి పువ్వు? సుమారు 20 రూపీస్ 10 రూపీస్. అక్కడ పూలు కూడా చెప్పాలి అంటే చాలా తక్కువ అండి. అన్నీ 10 రూపీస్ 20 రూపీస్, చాలా తక్కువ రేట్లు అండి. ఇదొక ఊళ్ళో వెలిసింది కాబట్టి ఇదంతా, అందుకనే ఇల్లు కనిపిస్తున్నాయి మీకు. ఆ మొక్కలు కూడా తీసుకొచ్చుకున్నాం. మొక్కలు వచ్చేసి ఒక్కొక్కటి 20 రూపీస్ అండి. అదే ఆ మొక్క వచ్చేసి బూడిద గుమ్మడికాయలని చాలా బాగున్నాయండి. అక్కడ ఫ్లవర్స్ చూసారా, కనకాంబరం ఫ్లవర్స్. మన సైడ్ ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే అబ్బో చెప్పాలి అంటే ఆ ఒక్క మోర్ వచ్చేసి 100 150 తీసుకుంటారు. ఇక్కడైతే పాప ఎన్ని మోర్, చాలా పెద్దది 50 రూపీస్కే తీసుకున్నారు. చాలా బాగా నచ్చింది. కూరగాయలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కోనసీమ అంటే కోనసీమేనండి, ఏదో అనుకున్నాం కానీ చాలా బాగుంది. నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఇట్లా శనివారం అయితే ఇలా షాప్స్ పెడతారంటండి ప్రతి శనివారం అయితే. ఎందుకంటే కొంచెం ఫుల్ రద్దీగా ఉంటుంది కదా, భక్తులతో రద్దీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా సేల్స్ ఉంటాయనేసి ఓన్లీ సాటర్డే పెడతారంటే. ఎప్పుడైనా మీరు వెళ్ళాలి అనుకుంటే సాటర్డేనే వెళ్ళండి. ఎందుకంటే ఏం కాదు, ఒక్కసారి వెళ్ళినా ఏం కాదు. ఇప్పుడు నేను వెళ్ళాను కదా, ఒక్కసారి వెళ్ళినా ఏం కాదు. ఆ దేవుడి దర్శనం చేసుకున్నా చాలు. 7 శనివారాలే వెళ్ళాలని ఏం లేదు రూలు. ఒకవేళ 7 శనివారాలు అనుకున్నా కానీ మనం మధ్యలో శనివారం వదిలేసినా కానీ ఏముండదంట. ఆ దేవుడే కదా మనకి ఏదైనా ఆటంకం వస్తే మరి ఆప్ చేసేది. ఆ దేవుడి మీద భారం అనుకోవడమే, ఏం కాదు. కాకపోతే మంచి భక్తి శ్రద్ధలతో వెళ్ళండి. మొత్తానికైతే మేము టెంపుల్కి వచ్చేసాము. చూసారా, అక్కడ చెప్పులు వదిలేసేసి కాళ్ళు కడుక్కొని చక్కగా ఇక అక్కడ దేవుడి దర్శనం, ధ్వజస్తంభం కాడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని ఇంకా వాకింగ్ స్టార్ట్ చేస్తాం మేమైతే. అలానే చూస్తూ ఉండండి. వాడపల్లి అయితే వచ్చేసాము. వాడపల్లి గురించి చెప్పాలంటే అది దేవుడి చిరునవ్వుతో భక్తి కలిపిన కథ.
ఇది కేవలం ఒక ఆలయ కథ కాదండోయ్, ఒక రాజు కలలో మొదలైన అన్వేషణ, ఒక శిలలో వెలిసిన శక్తి, భక్తులు ఏడుపుల్ని పోగొట్టే 7 శనివారాల దీక్ష. ఓ రాజుని కలతో మొదలైంది ఈ ఆలయ చరిత్ర. ఒకరోజు రాజశేనుడు పాలకుడే, కానీ అతని మనసు మాత్రం శాంతంగా లేదంట. ఒక రాత్రి అతను కలలో ఒక తేజోవంతమైన స్వరూపాన్ని చూస్తాడు. శాంతమైన స్వరం చెబుతుంది, నీ సమస్యలకు పరిష్కారం వాడపల్లిలో ఉందనేసి. కల మార్చిపోతే మనం ఊహలో పెట్టేస్తాం. కానీ రాజశేనుడు ఆయన కాలినడకన గోదావరి దాటి ఆ గడ్డకు చేరుకుంటాడు. కోలాహలం లేని ఆ గడ్డలో పచ్చటి పొలాల మధ్య గోదావరి ఒడ్డున ఓ వెలుగు, ఓ శిలారూపం. అక్కడే స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ఆ దేవుడు ఎవరో తెలుసా అండి? శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి, తిరుమల వెంకటేశ్వరుడి ప్రకృత రూపం. అందుకే వాడపల్లిని చిన్న తిరుమల కూడా అంటారండి. తెలుసా అండి? నాకు ఇంతవరకు తెలియదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న తిరుమల అనేసి అప్పుడు తెలిసింది వాడపల్లిని చిన్న తిరుమల కూడా అంటారని. ఇప్పుడు చెప్పాలనిపిస్తుందేమో, బాగుంది. కానీ 7 శనివారాల వ్రతం ఏంటి? ఓహో, ఇది వాడపల్లికి ప్రాణం లాంటి సాంప్రదాయం. 7 శనివారాలు ప్రతి వారం ఉదయాన్నే ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించాలి. ఆయన చుట్టూ 7 ప్రదక్షిణాలు, 7 కోరికలు చెబితే సరిపోతుంది. వాటిలో ఒక్కటి అయినా నెరవేరితే భక్తుడు మళ్ళీ స్వామివారికి చేరతాడు, ఈసారి ధన్యుడిగా. ఇది ఓ బ్రతుకుతో చేసిన ఒప్పందం లాంటిది. ప్రతి చుట్టూ తిరిగేటప్పుడు మన సమస్యల్ని తలబెడతాం. మొదటి ప్రదక్షిణం బాధ, రెండోది భయం, మూడోది ఆశ, ఏడోటి అదే ఆయన దీవెన. అందుకే వాడపల్లిలో ప్రతి శనివారం పల్లకిలో ఊరేగే స్వామివారి ఉత్సవం చూస్తూ గుండెల్లో భక్తి పులకిస్తుంది. మేము ఇలానే 7 ప్రదక్షిణాలు చేసామండి. ఏం లేదు, అక్కడ కాయిన్స్ ఇస్తారు. అక్కడ కాయిన్ ఏంటంటే ప్రదక్షిణానికి కాయిన్ అండ్ ఫ్లేవర్ పట్టుకొని అక్కడ హుండీ ఉంటుంది, ఆ హుండీలో వేయటం. ప్రదక్షిణాలు అంత ఇబ్బందిగా ఏం లేదండి. టెంపుల్కి నార్మల్గా వెళ్ళొచ్చు. నేనైతే ఫస్ట్ భయపడ్డానమ్మో ఎలా ఉంటుందో ఏందో అనుకుని. అయితే కొంచెం శనివారం రోజు చాలామంది జనాలు ఉంటారు కదా, నాకు తిరుపతి చూసినట్టే అనిపించింది. చాలామంది జనాలు ఉండేటప్పటికి సో కొంచెం ఇరుకిరుగ్గా అనిపించింది. అయినా క్యూ లైన్లో వెళ్ళి ఆ కాయిన్ వేసి, ఆ ఫ్లేవర్ వేసి దండం పెట్టుకోవాలి ప్రతి కాయిన్. ఎందుకంటే ఇవి కూడా మనకి కాయిన్స్ ఇవ్వటం కూడా బెనిఫిట్ ఏనండి. ఎందుకంటే 7 ప్రదక్షిణాలు మనం గుర్తుంచుకోలేము కదా. సో 7 ఒక 7 కాయిన్స్ ఇస్తారు, ఒక 7 పూలు. ఆ కాయిన్ ఆ పువ్వు వేసుకొని దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసేసుకొని అలా ప్రదక్షిణం ముగించాలి. చెప్పే కదా 7 శనివారాలు చేయాలని. ఒకవేళ మధ్యలో శనివారం కుదరలేకపోయినా కానీ, అంటే తెలుస్తుంది కదండి దేవుడికి మనకి కుదరలేదనేసి, అయినా కూడా ఏం ప్రాబ్లం లేదంట. సో 7 శనివారాలు అయిపోయిన తర్వాత మనం అన్నదానం అని, లేకపోతే అంటే ఏదో ఒకటి నైవేద్యం, పూజలు అండ్ తలనీలాలు అట్లాంటివి ఇస్తారంట. సో ఇక్కడ చూసారా 7 kgs 10 kgs అన్న అక్కడ మేము అన్నదానానికి బియ్యం అయితే ఇచ్చాము. సో మీరు ఇంటి దగ్గర నుంచి బియ్యం తీసుకొచ్చుకోవచ్చు, మనం ఎంత తీయాలో అంత. మేము మర్చిపోయాము బియ్యం తీసుకొచ్చుకోవడం. సో అక్కడ మనీ ఇస్తే వాళ్ళు మనకి బియ్యం ఇస్తారు. సో ఆ దోసిడితో అలా ఒక 4 పిరికెట్లు అలా పోసి ఆ మిగతా బియ్యం వాళ్ళకి ఇచ్చేసేయాలండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అదంతా అయిపోయిన తర్వాత కూడా అక్కడ దీపాలు కూడా పెడుతున్నారండి. దీపాలు అయితే కంపల్సరీగా వెలిగించండి, ఏం కాదు, చాలా తక్కువ రేటే. 50 రూపీస్కి మనకి 7 దీపాలు ఇస్తారు, అంటే మన బియ్యపిండి దీపాలు. సో ఎందుకంటే అండి మనం అక్కడికి వెళ్ళి 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత కొంచెం మనం కూడా 7 దీపాలు వెలిగిస్తే ఆ వ్రతం అనేది ఫలితం వస్తుంది. కాకపోతే ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా చెప్పట్లేదు. సో నాకు అనిపించి నేనేం చేశానంటే అక్కడ బియ్యపిండితో చేసినవి 50 రూపీస్ ఇస్తే వాళ్ళే ఇచ్చేసారు. 7 దీపాలు పెట్టేసేసారు. కొంచెం కర్పూరము, ఆర్తి కర్పూరము, కొంచెం ప్రసాదము అగ్గిపెట్టి ఇచ్చేసారు. అక్కడ పెట్టేసేసి దీపాలు వెలిగించుకున్నాం. ఇందాక చూపించా కదా అందులోనే. సో మేమైతే 1000 రూపీస్ టికెట్ తీసుకున్నామండి. ఎందుకంటే ఈ పిల్లలతో నేను పోలేము. 50 రూపీస్ అయితే చాలామంది ఉన్నారు. ఉచిత దర్శనానికి కూడా చాలామంది ఉన్నారు. అమ్మో మన వల్ల 8 అవర్స్ అండి దర్శనం. ఏంటనుకుంటున్నారు, చాలా పెద్ద క్యూ ఉందనేసి ఈ ఎండలో పోలేమనేసి. అయినా ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళు ప్రతి శనివారం కూడా ఇలానే తీసుకుంటారంట. 1000 రూపీస్కి పిల్లలు అండ్ పెద్దలు ఇద్దరు దంపతులు వెళ్ళొచ్చు. కాకపోతే మా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు కాబట్టి ఇంకో టికెట్ తీసుకోమని చెప్పారు. సో మేమైతే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత క్యూ లైన్లోకి అయితే వచ్చేసాము. క్యూ లైన్లోకి వచ్చేసిన తర్వాత వామ్మో 2 అవర్స్ పైన పట్టిందండి మాకు దర్శనం. లోపలికి వెళ్ళటం ఈజీగా ఉంది, కానీ లోపల నుంచి లోపలికి ఆ దేవుడి దర్శనానికి 2 అవర్స్ పైనే పట్టిందండి. చాలా ఇబ్బంది పడ్డాము. మొత్తం కంప్లీట్ మార్నింగ్ ఇక్కడ 10కి అంటే 9కి వచ్చిన వాళ్ళం.
ప్రదక్షిణాలు అన్నీ చూసారా ఎంతమంది జనాల్లో, ప్రదక్షిణాలు అన్నీ అయ్యేటప్పటికి 3 o'clock అయిపోయిందండి బయటకు వచ్చేటప్పటికి. మేమైతే ఇంకా అక్కడ కొంచెం పాపం ఏంటంటే ఈయన సండే బుక్ చేసుకున్నారు అష్టోత్తరం అనేసి. సండే వద్దనేసి మా అమ్మ వాళ్ళు చెప్పారు. అంటే ఆ రోజు అమావాస్య ఎందుకులేనేసి, కాకపోతే చేయించుకోవచ్చు ప్రాబ్లం లేదు. సో ఎందుకులే నేను కూడా అన్నాను, వద్దులేండి సండే వద్దనేసరికల్లా మండే కోసం చూస్తే లేవని చెప్పారు. ఎట్లనో ఎవరో ఒకరిని రిక్వెస్ట్ చేసి అలా మండేకి అయితే ఉండిపోయాము. మండే అష్టోత్తరం అయితే చేయించుకున్నాము. అంతా అయిపోయింది. ఆ దేవుడు అనుగ్రహం ఎప్పుడు మాకు ఉండాలనేసి కోరుకుంటున్నాము. చాలా బాగా నచ్చింది నాకైతే వాడపల్లి అయితే. అక్కడ షాపింగ్ కూడా చాలా బాగుందండి వాడపల్లి. అంతా చాలా తక్కువ రేట్ అండి. నేనైతే ఎక్కడ చూద్దామన్నా ఎక్కువ రేట్లు ఉంటాయి కదండి, అక్కడ ఏం లేదు, చాలా తక్కువ రేటు, మంచిగా ఉంది అసలు. క్వాలిటీ విధంగా కూడా బాగుంది. అయితే మేము ఏమనుకున్నామంటే ఇక వాడపల్లి ఇంత ఘనంగా 7 శనివారాలు చేసాము, ఇక మనం ఇక్కడ ఒక్కసారైనా అన్న ప్రసాదం తింటే చాలా మంచిది కదా అనేసి మాకు అనిపించింది. సో అంతమంది జనాలు ఉన్నా, అంతమంది క్యూ ఉన్నా కానీ మా పిల్లలు మాత్రం పాపం ఇబ్బంది పెట్టలేదు, మేము కూడా ఇబ్బంది పడలేదు. సో అక్కడ మేమైతే అన్నప్రసాదం తీసుకోవడానికి వచ్చాము. అక్కడ అంటే మా ఊరు చెన్నూరు, ఒక అక్క కలిసింది అక్కడ. వాళ్ళు కూడా ఆ రోజేనంట రావటం చూడటానికి అయితే వెళ్ళొచ్చండి. చూసారా ఎంత బాగుంది. ఇది మా రూమ్కి దగ్గరలో ఈ అరటి మంటలని, కొబ్బరి చెట్లని. సో అలా అన్నప్రసాదం అయితే చేసేసుకున్నాము. శుభ్రంగా కొద్దిసేపు కూర్చున్నాము, అక్కడ కొంచెం జ్యూస్ తాగాము. అంత అయిపోయిన తర్వాత రూమ్ కోసం వచ్చామండి. రూమ్ ఎంతో తెలుసా అండి, ఏసీ రూము, పెద్ద బెడ్ వచ్చేసింది, మనం కింద కూడా పడుకోవచ్చు. 1200 అండి, 1200. చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఈ అడ్రస్ కావాలంటే నాకు ఒక్కసారి కామెంట్లో పెట్టండి, నేను అడ్రస్ చెప్తాను. వీళ్ళ అంటే రూమ్స్ కూడా నేను చెప్తాను ఎక్కడ ఏంటి అడ్రస్. చాలా తక్కువ అండి. మేమైతే 1200కే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. పచ్చని వాతావరణం, ఇంకెప్పుడు వెళ్తామండి మనం ఇలా చుట్టుపక్కల పచ్చని వాతావరణం. అసలు చాలా బాగుంది, ఫామ్ హౌస్ లాగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. సో అందుకని చూపిస్తున్నాను మీకు ఇది ఎలా ఉంటుంది ఏంటి అని. కోనసీమ అయితే నాకు ఈ ఇయర్ ఫేవరెట్ ప్లేస్ అంటే కోనసీమేనండి. చాలా బాగా నచ్చింది. ఇంకెన్నిసార్లైనా వెళ్ళాలనిపిస్తుంది. ఇందులో ఈ కథలో కూడా ఉంది కదండి, వాడపల్లి వెళ్ళిన వాళ్ళంట ఇంకా రావాలనిపిస్తుందంట, ఇంకా వెళ్ళాలనిపిస్తుందంట. ఆ దేవుడు రప్పించుకుంటాడంట. అట్లా ఉంది కథ. ఆ ప్రకృతి మాత్రం మన్ని గుంజేస్తుందండి, అంత బాగుంది. భక్తుల అనుభవాలు ఏంటో తెలుసా అండి. ఒకవైపు కోనసీమ రైతు చెప్తున్నాడండి, ఇవాళ నా పొలాలు పండితే అదంతా స్వామివారి దయ అంటున్నాడు. ఒక అమ్మాయి అంటుంది, నా చదువు కోరిక తీరింది స్వామి దయ వల్లే. ఇలా వందలాది మంది జీవితాల్లో వాడపల్లి స్వామి ఒక వెలుగు రేఖలాగా నిలిచిపోయాడు కదా అండి. ఇదైతే నెక్స్ట్ డే అండి, అష్టోత్తరానికి వెళ్తున్నా. నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే కాదండి, మండే రోజున. మేము సాటర్డే సండే వేరే చోటకి వెళ్ళాము, అవి కూడా పెడతాను నేను యూట్యూబ్లో. ఇదైతే మండే మార్నింగ్ అండి. సో మేము అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా అట్లా బుక్ చేసుకున్నాము. మాకైతే 8 o'clockకి అష్టోత్తరం ఇచ్చారు. సో ఈ ఆలయం గర్భగుడిలో స్వామివారి స్వయంభూ విగ్రహం ఉందండి. చిన్నదైన శీల కానీ శక్తివంతమైన దివ్యమూర్తి అండి. ఆలయ ప్రాంగణం ప్రశాంతంగా ఉంటుందండి. గోదావరి తీరంలో ఉండటం వల్ల ఇక్కడి వాతావరణమే భక్తిని నిర్వహిస్తుంది. ప్రతిరోజు సాయంకాలం వేళ దీపారాధన, మంగళ వాయిద్యాలు మధ్య స్వామివారిని దర్శించడం అది నిజంగా ఒక స్వర్ణ క్షణం అండి. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఆలయ స్థల పురాణం అండి. చిరకాలం క్రితం ఒక గోవింద భక్తుడు వాడపల్లిలో నిత్యం జపం చేసేవాడంటే ఒక రాత్రి స్వామివారు అతనికి స్వప్నంలో కనపడగా, నేను ఈ మట్టిలోనే ఉన్నాను, నా రూపాన్ని వెలికి తీసి పూజించు అని ఆజ్ఞ ఇచ్చారంటండి. అతను మరుసటి రోజు గ్రామస్తులతో కలిసి తవ్వితే ఓ చిన్న శిలా విగ్రహం బయటపడిందంటే అది ఎవరో కాదండి, స్వయము శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. సో ఆ గ్రామస్తులు ఆ విగ్రహాన్ని పుణ్యంగా పరిగణించి ఆలయం నిర్మించారండి. అప్పటి నుంచి ఇది భక్తుల గుండెల్లో స్థానంగా సంపాదించుకుంటుంది. ఇప్పటికీ కోనసీమపై పాలన చేసే ఒక మహారాజు వరదల కారణంగా పడవలు కొట్టుకుపోతున్నాయి అని బాధపడ్డాడు. గ్రామస్తులు చెప్పినట్లు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శించాడు. అందరూ చెబుతుంటారు అదే రోజు నుండి గోదావరి ఒడ్డున ఉండే ప్రాంతాల్లో వరద నష్టం తగ్గిపోయిందని. అప్పటి నుండి వాడపల్లి స్వామిని జలశాంతి దాత, ప్రత్యక్ష దైవం అని కూడా పిలుస్తారంటండి. చూసారా ఎన్ని పేర్లు ఉన్నాయి మన వాడపల్లి వెంకటేశ్వర స్వామికి. మేమైతే ఇక టెంపుల్కి వచ్చేసామా, లోపలికి వచ్చేసాము. ఇంకా అష్టోత్తరం అంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళైతే అష్టోత్తరం ముగిసింది. ఏంటంటే 6:30కి వాళ్ళకి ఎగ్జాక్ట్గా 7 అయిపోతుంది. అందరూ కూర్చొని సెట్ చేసి అంత పూజా కార్యక్రమం అయ్యేటప్పటికి వీళ్ళకి 8 o'clock కంపల్సరీగా అవుతుంది. అలా సో మేము లోపలికి మాత్రానికి మమ్మల్ని కూడా 7కి అలా లోపలికి పంపించేస్తారు. సో
ఇక్కడ మేమైతే ఇక మీ అందరికీ కూడా కనిపించాలనేసి నేను కొంచెం సీక్రెట్‌గా అంటే మొబైల్స్ అయితే ఎలో చాలామంది ఉన్నాయి గానీ, బయట నుంచి అయితే ఎలో లేవంటున్నారు. సో, నేనైతే అలా పట్టుకొనొచ్చాను. మర్చిపోయాను ఇవ్వటం కూడా. ఇంకా ఏముందిలే అనేసి అలా పట్టుకున్నాను. సర్లే చూద్దాము. ఇక్కడ లోపల కూడా చూస్తారు. మా మమ్మీ వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే మా అత్తయ్య గారు కూడా పాపం వస్తా అనేసి రాకుండా అయింది కదా! సో, తనకి కూడా చూపించొచ్చు అనే విధంగా నేను వీడియో తీశాను. సో, అట్లనే మన యూట్యూబ్‌లో కూడా పెట్టుకోవచ్చు అనేసి అలా వాళ్ళు సేవ చేసేవాళ్ళు కూడా చాలా మంచిగా చేస్తున్నారండి. సేవలైతే చాలా పెద్దవాళ్ళు సేవ బాగా చేస్తున్నారు. ఇక మేమైతే ఇక్కడే కూర్చున్నాము. ఇంకా అవ్వట్లేదు పాపం వాళ్ళందరికీ కూడా మొత్తం అవుతున్నాయి. గోప్రదక్షిణం 3 సార్లు చేయాలంట. 3 సార్లు గోప్రదక్షిణం చేస్తే మనం భూమికి చేసినంత విలువ అంట అండి అక్కడ. మేమైతే 7:00 బ్యాచ్కి అయితే వచ్చి కూర్చున్నామండి. సో, అక్కడ ఫొటోస్ తీశారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరో మొబైల్ తెచ్చుకోలేదంట. వాళ్ళు మమ్మల్ని తీసి వాళ్ళు తీసుకొని అలా వాట్సాప్కి సెండ్ చేసేసుకున్నారు. థ్యాంక్ యూ అండి వాళ్ళకు కూడా. महिबालोद्या संहितानां देवत्या षण्मुखनटिनां देवत्या काशवोद्या नागासुरेष्टां द्रौत्या अमरावतीनां देवत्या कुरमल्लोद्या गौरीनारायणमनां देवत्या भीष्माराणां वरः प्रैचद्दौ जानापाहनादि षोडशोपचारं కలియుగంలో 4 చోట్ల. సో, ఇక్కడ ఏదో అయ్యగారు చెప్పి కొంచెం కట్టయిపోయింది కదా. ఏంటంటే అక్కడ కలియుగంలో 4 చోట్ల వెలిచాడంట కలియుగంలో వెంకటేశ్వర స్వామి. సో, అది ఒక ప్లేస్ అంట. ఇక్కడ ఒక రెండోసారి వెలిచిందంట ఇక్కడ మన వాడపల్లిలో. సో, అక్కడ అయ్యగారు చెప్తున్నారు మన తిరుపతిలో ఒక చోట, ఇక్కడ ఒక చోట. సో, ఇది కూడా కలియుగంలో వెంకటేశ్వర స్వామి. ఇక్కడ కూడా అనుకున్న కోరికలు నెరవేరుతాయనేసి భక్తుల నమ్మకం. అండ్ కాకపోతే నిజంగా చాలా బాగా నచ్చిందండి వాడపల్లి అనేసి. సో, ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ మేము లోపలికి వెళ్తున్నామని చూస్తున్నారా, ఆడ ప్రసాదాలండి. ప్రసాదాల కోసం ఒక 10:00 భోజనం పెడుతూ ఉన్నారు. సో, వద్దన్నాం. ఆ రోజు హుండీ కౌంటింగ్ ఉండటం వల్ల స్పీడ్గా అయిపోగొట్టేశారంట. అంతా కూడా చాలా బాగా నచ్చింది. మేము వేరే రూట్ నుంచి బయటకు వెళ్తున్నాము. ఇదండి మొత్తానికైతే వాడపల్లి అయితే దర్శించుకున్నాము. మీరు కూడా ఇది వాడపల్లి కదా, మీరు ఇంకా వెళ్ళలేదా, ఒక్కసారి వెళ్ళండి. 7 శనివారాలు పూర్తి చేయండి అని మాత్రం నేమి అన్ను. అది మీ ఇష్టం, మీ ఆలోచన. ఒక్కసారైనా ఆ దేవుని దర్శించుకుంటే చాలా మంచిదండి. సో, మేము సోమవారం వెళ్ళాం కదా చూడు. అంటే మేము సాటర్డే వెళ్ళాము, అష్టోత్తరాన్ని సోమవారం చేయించుకుంటాం. జనాలు చూసారు పక్కలు కూడా లేదు. నేను ముందు రోజు చూపించిన అంటే శనివారం చూపించిన దాంట్లో రౌండ్ ఎంతమంది జనాలు, 1000 మంది ఉన్నారా జనాలు. సో, చూసారుగా, మీకే అర్థమైపోతుంది శనివారం ప్రత్యేకత ఏంటో. ఫ్రెండ్స్ బాయ్. ఇంకేం కలిసి వాడపల్లి ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటారా, వెళ్తే మాత్రం కోనసీమ మాత్రం అందాన్ని మాత్రం చూడండి తప్పకుండా. ఫ్రెండ్స్ బాయ్. మీ అలేఖ్య అనిల్ వ్లాగ్స్. మా రూమ్ వస్తుందండి, మా రూమ్ వస్తుందండి. ఇట్స్ మై రూమ్. ఇది అనుకుంటున్నారా, ఇది కాదండి. దీని పక్కన ఉన్న చిన్నపాటి రూమ్ అండి. తోటలో ఉందండి, అరటి తోట, కొబ్బరి తోటలో ప్రశాంత వాతావరణం. సో, ఇలా మేము రూమ్కి అయితే వచ్చేస్తున్నామండి. ఇదేందనుకుంటున్నారా, మేము ముందు నుంచి రావట్లేదు, వెనక నుంచి ఈజీగా ఉంటుందనేసి వెనక నుంచి అయితే వచ్చేస్తున్నాం. చూసారా, మాకు చక్కగా పక్కనే ఉందండి తోట, అరటి తోట. సో, ఇట్లా మెట్లు ఎక్కిన వెంటనే కూడా మాకు ఇలా కనిపిస్తుంది తోట అనేది. సో, ఇది వచ్చేసి మా రూమ్. అంటే మిమ్మల్ని ఫోటో తీస్తా, అన్నించండి బాగుంది. సాత్విక్ రా తొందర, చూడండి ఇద్దరు.
వీళ్ళు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారండి. వెనకే గనక ఇద్దరు కొడుకులు ఉన్నారని. ఇటు చూడా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అలేఖ్య అనిల్ వ్లాగ్స్. బై బాయ్, టేక్ కేర్.